హాయ్ హలో అండి, అందరికీ నమస్కారము. ముందుగా బ్రహ్మర్షి పత్రి సార్, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో ఆ సీతారాముల యొక్క పరమ గురుమండలి యొక్క చైతన్యంతో, హనుమాన్ యొక్క చైతన్యంతో మనము సీతాయనం బుక్ రీడింగ్ చేసుకుంటున్నాం కదా మాస్టర్స్. మనము ఎంతవరకు చదువుకున్నామంటే యుద్ధం అయిపోయిన తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చేస్తారు సీతారాములు ఇద్దరు కూడా. ఎంతో ఆనందంగా హాయిగా ఉంటారు. అలాగే అప్పుడు ఒకరోజు సోమాను సీతామాత అలా బయటికి, అంటే బయట ప్రపంచం చూడకుండా ఉండలేకపోతుంది అనమాట. అలాగా అంతఃపురంలోనే ఉండిపోతే తనకి ఎంతో అనీజీగా ఫీల్ అవుతూ ఉంటుంది సీతామాత. ఒకరోజు స్వామి యొక్క దుస్తులు ఆవిడ వేసుకొని ఇద్దరు కూడా సరియు నది దగ్గరికి వెళ్ళి అక్కడ ఊర్లో ప్రజలందరినీ చూడటము. అలాగే ఒక ఆవిడ తన కోసం సరియు నది దగ్గర ఎప్పుడైతే పూజ చేస్తుందో ఆవిడ కనిపిస్తుంది కదా. అప్పుడు ఒకరోజు ఆవిడ దగ్గరికి వెళ్ళి సీతామాత వెళ్తుంది అనమాట. ఆవిడ పేరు అగ్గిత. తనకి ఆవిడ దగ్గరికి వెళ్ళి, మీరు నా కోసం పూజలు చేశారు సరియు నది దగ్గర, మీకు కృతజ్ఞతలు చెప్పి ఆవిడకి వాళ్ళింటికి ఈవిడే వెళ్ళి కృతజ్ఞతలు చెప్తుంది అనమాట. అప్పుడు ఆవిడ అంటది, మీరు మా ఇంటికి రావటమే మాకు అదృష్టమమ్మా, మీరు అక్కడ హ్యాపీగా ఆనందంగా ఉండడమే మాకు కావాలి, ఇది మా బాధ్యత అని చెప్పి ఆవిడ చెప్తుంది. ఆవిడ ప్రేమకి సీతామాత అంటే ఆవిడ పూర్వజన్మలోని వాళ్ళ తరాల నుంచి వస్తున్న ఆవిడనమాట. సీతామాతకి తన తల్లిదండ్రులు ఇచ్చిన ఒక వెండి హారం తీసి ఆవిడకి ఇస్తుంది అనమాట. తీసి ఇచ్చి, ఇది నీ మనమరోడు వస్తాడు త్వరలోనే, అతనికి నువ్వు ఇస్తావు అని సీతామాత చెప్పిన తర్వాత అక్కడి నుంచి వచ్చేస్తారు. తర్వాత ఒకరోజు వారసుడు అంటే సీతామాతకి గర్భము ధరిస్తుంది. చాలా ఆనందపడతారు అందరూ. ఆ ఊర్లో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ ఆ ఆనందము ఎంతో కాలం నిలవదనమాట. ఎందుకంటే ఒకరోజు రాత్రి సీతామాతకు ఒక కల వస్తుంది. ఆ కల వస్తుంది అంటే అప్పుడు సోమ అక్కడికి కథ ఆపి, ఆ కళ ఏంటి అంటే ఆ తర్వాత చెప్తుంది. ఒక దీర్ఘ శ్వాస చూసుకొని, మేము మొదలుపెట్టినప్పుడు నేను మా అమ్మ అంటే సోమ కథ చెప్పేటప్పుడే అక్కడ అనసూయ వాళ్ళ అమ్మగారే ఉండేవారు. ఆ తర్వాత మిగతా అక్కడ ఋషులు వీళ్ళందరూ కూడా ఆవిడ చెప్పే కథ విని చాలా ఆనందపడతారనమాట. వాళ్ళకి బాహ్య భోజనం కాకుండా మాకు అంతర్భోజనాన్ని కూడా మీరు ఇచ్చారని చెప్పి వాళ్ళు చాలా ఆనందపడతారు. తర్వాత వీళ్ళు సోమ ని వదిలి కుటీరం, వాళ్ళు ఉన్న కుటీరం దగ్గరికి వచ్చేస్తారనమాట. ఇప్పుడు ఆశ్రమంలో సమావేశం. మరి సోమ కుటీరానికి వచ్చిన తర్వాత అక్కడ వాతావరణం అంతా మారిపోతూ ఉంటుంది. పెద్ద దట్టమైన చీకటి కమ్మి వర్షం పడుతుందో అన్నట్టుగా ఆ వాతావరణం మారిపోతుంది అనమాట. మారిపోయి పెద్ద వర్షం కూడా పడుతూ ఉంటుంది. అక్కడే ఇంక వీళ్ళ ముగ్గురు తప్ప ఎవ్వరు ఉండరు, సోమ, అనసూయ వాళ్ళ అమ్మగారు. అప్పుడు ఆ గదిలోనే అలా ముగ్గురు ఉంటే మళ్ళీ సోమ వీళ్ళకి కథ చెప్పడం మొదలు పెడుతుంది. ఏంటి అంటే, మరి సీతామాత గర్భం ధరిచింది కదా, ఆమెకి తెలుస్తూ ఉంటుంది తన పొట్టలోని ఇద్దరు ఉన్నారు, అంటే కొడుకులను మోస్తున్నాను, ఇద్దరు కొడుకులని మోస్తానని మాతకు ముందే తెలుసు. ఆవిడ చెప్పేదంట స్వామికి, నాకు ఒకటి కాదు 2 గుండె చప్పులు నేను వింటున్నాను. మరి రామునికి తన తమ్ముడు లక్ష్మణుడితో ఎంత సాన్నిహిత్యంగా, ఎంత ప్రేమ అనురాగంతో ఉంటారో, అలాగే తను కూడా 2 బిడ్డలకి జన్మనిస్తున్నానని చాలా ఆనందపడుతూ ఉంటుంది. అలా అందరూ చాలా ఆనందపడుతూ ఉంటారు. కానీ ఒకరోజు ఆవిడకి ఒక కల వస్తుంది అనమాట, ఒక దర్శనం వస్తుంది. అదేంటి అంటే, మరి భృగు మహర్షి రెండవ భార్య ఉషన మరణించడము, దానికి అతను ఆ మరణానికి కారణమైన వారిని ఆ భృగు మహర్షి శపించటము, చెప్పడానికి వీలు లేని పదాలతో అతను ఏడుస్తూ, దీనికి కారణమైన వారిని నేను శపిస్తున్నాను, మరి నువ్వు కూడా నీ ప్రియమైన వారిని విడిపోయి ఈ బాధను పొందుతావు అని భృగు మహర్షి శపిస్తాడన్న ఆ విషయము ఈవిడికి ఒక కళ రూపంలో వస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఆవిడ వెంటనే మాతకు తన ప్రియ నారాయణుడు నీడ నుంచి, అంటే ఆ రాముని దగ్గర నుంచి తన నీడ అలాగా యువతలకి రావడం అన్నది కూడా ఆవిడ చూసుకుంటూ ఉంటుంది.
ఇక్కడ శుక్రాచార్యుని రాక్షస శిష్యులు భూమిపై కల్లోలము సృష్టిస్తూ ఉండగా వారికి ఆశ్రయం ఇచ్చినందుకు ఉషన ప్రార్థనపై ఆయన ఉషను ఆత్మను వేరు చేశాడు ఆ జన్మలో శ్రీరామచంద్ర ప్రభు. అప్పుడు శుక్రాచార్యుడు అంటే రాక్షసుల గురువు అనమాట. ఆ రాక్షసులు భూమిపైన ఎన్నో కల్లోలాలు సృష్టిస్తూ ఉంటే దానికి సృష్టిస్తూ ఉండగా ఆశ్రమం ఇచ్చినందుకు ఉసన ప్రార్థన మీద శ్రీరామ ఆవిడ ఇష్ట ప్రకారంగానే ఆవిడ్ని ఆ ఆత్మను వేరు చేశాడు. కానీ ఆ విషయం భృగు మహర్షికి తెలియక శాపాన్ని ఇచ్చాడు. కానీ నారాయణుడు ఆ శాపాన్ని కూడా ఎంతో ప్రేమతో స్వీకరించాడట. తనను తాను మానవ రూపంలో అంటే ఆ జన్మలో మానవ రూపంలో భృగు మహర్షి కుమార్తె భారవిగాను తన శాశ్వత రూపమైన నారాయణి అంటే ఆ జన్మలో నారాయణి ఇప్పుడు ఆ నారాయణ భార్యగా తనను చూసుకుంది. మరి ఉషన మరణానికి ఆమె ఒక అమాయపు సాక్షి మాత్రమే అయినప్పటికీ ఆమె కూడా శాపాన్ని అంగీకరించవలసి ఉంది. తను ఎప్పుడైతే ఆ కళ్ళు మూసుకొని ఆ ధ్యాన స్థితిలో ఆ జరగబోతున్నదంతా ఆవిడికి తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు భర్త వియోగాన్ని అనుభవించాలి, దానికి అంగీకరించవలసి వచ్చింది. ఆమె నారాయణుడు తన వైపు చూడటాన్ని, తాను శాపాన్ని అంగీకరిస్తున్నట్లు తల ఊపటాన్ని కూడా చూసింది. ఈ దర్శనము తాను ఆది వరకు లంకలో ఉండగా ఋషి దేహాహుతి తన వద్దకు వచ్చినప్పుడు పొందినదే. మరి మాతకి ఈ దర్శనం వస్తుండగా నేను ఒక వింత అసౌకర్యంతో లేచి ఒక అద్భుత శక్తితో మాతను చూడటానికి పంపబడ్డాను. మరి ఇదంతా కూడా మాతకు తెలిసింది. సోమ కూడా మరి ఎంతో బాధపడుతూ ఉంటుందన్నమాట. ఆమె తన గది బయట వాసరాల్లో చీకటిగా ఉన్న ఆకాశాన్ని అదే పనిగా చూస్తూ నిలబడింది. ఆమె వణికిపోతున్నట్లు కనబడింది. కానీ ఏమైంది అని నేను అడిగినప్పుడు వెంటనే రథం సిద్ధము చేయించమని చెప్పింది. సీతామాత రథం సిద్ధం చేయించమని సోమకు చెప్పిందట. మరి మనం ఎక్కడికి వెళ్తున్నాము అని అడిగితే ఋషి అరుంధతి వద్దకు అని చెప్పిందట సీతామాత. మరి నేనేం చెయ్యాలి అనే విషయంలో ఆమె సూచన కోసము ఆమె స్వరంలో తొందరపాటు ధ్వనించింది. నేను మరో చోట మాట్లాడకుండా రథాన్ని మా వెంట రావడానికి కొంతమంది సేవకులను ఏర్పాటు చేశాను. ఆమె కోసం కొన్ని వస్తువులు, పండ్లు, నీరు సిద్ధము చేసి ఇద్దరు కూడా మందిరాన్ని వదిలారట. శ్రీరాముడు ఇంకా పడుకొని లేవలేదు. కానీ ఆమె అతను లేవకముందే వెళ్ళాలని, తన ముఖం మీద ఉన్న కలవరము ఆయనకు కనబడకుండా కూడదని కూడా అనుకుందట సీతామాత. ఋషి అరుంధతి వశిష్ఠ మహర్షి భార్య, వశిష్ఠుడు శ్రీరాముని కులగురువు మా రథం వెళ్ళేసరికి మా కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆమె ఆశ్రమ ద్వారం వద్ద నిలబడి ఉంది. ఆమె పక్కనే మరొక స్త్రీ ఉంది. ఆ స్త్రీని చూడగానే మాత అరుస్తూ గబగబా రథము దిగి ఆమె వద్దకు పరిగెత్తి ఆ స్త్రీ మాతను తన చేతుల్లోకి తీసుకొని మాట్లాడకుండా నిలబడింది. ఇప్పటికీ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. తరువాత నేను కొంతసేపటికి ఆ ఋషి అరుంధతి పక్కన ఉన్న స్త్రీ ఋషి ఖ్యాతి, ఆమె భృగు మహర్షి మొదటి భార్య అని తెలుసుకున్నాను. ఆమె మాతను కౌగలించుకుని, నీకు గుర్తుందా, నేను శాపాన్ని బలహీనపరిచాను, అది కేవలము పాక్షిక ఎడబాటే. అంటే అప్పుడు శాపం పెట్టారు కదా భృగు మహర్షి, ఆ శాపాన్ని నేను కొద్దిగా తగ్గించాను, కానీ ఇక్కడ ఆ ఎడబాటు అన్నది కొద్ది రోజులే అని చెప్పిందట. మాత ఆమె చేతిని తన పెరుగుతున్న పొట్ట చుట్టూ వేసుకుంది. ఋషి ఖ్యాతికి ఆమె మనసులో మాట తెలిసింది. ఈ మధ్యకాలంలో నీకు నాలాగే నీ పిల్లలు కూడా అరణ్యంలో పెరగాలని కోరుకుంటున్నానని నువ్వు చెప్పలేదు. వారు అడవుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ జంతువులు, మొక్కలను తన కుటుంబముగా అనుకోవాలని భావించలేదా? అది నిజమే. మాత ఆ మాటలు కొద్ది వారాల క్రితం నాతో చెప్పింది. అయితే ఈ స్త్రీకి అది ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయిందట. మాత వెంటనే, మేము ఇప్పుడే ఒక ఏర్పాటు నుంచి తిరిగి వచ్చాము, అది ఇప్పుడే జరగాల అని అడిగితే, అది నేను అలాగే భయపడుతున్నాను. చాలా కాలము క్రితము నక్షత్రాలు ఆ సమయాన్ని నిర్ణయించాయి. మరి అవి ఇప్పుడు సరైన కూటమిలో ఉన్నాయి. ఈ మానవ రూపాలు ధరించక ముందు నీవు అంటే ఆ పొట్ట లోపల ఉన్న అవి మానవ రూపం అంటే లవకుశలు ఇంకా భూమి మీదకి రాకముందే నువ్వు నారాయణుడు వేసుకున్న ప్రణాళిక ఇదే. మరి ఋషి అరుంధతి చెప్పిందనమాట. నారాయణుడు కూడా
దీనికి అంగీకారం తెలుపుకున్నారు. మరి అదంతా ప్రణాళిక ప్రకారంగా జరుగుతుందని అరుంధతి కూడా చెప్పిందంట. మరి తరువాత మాత మరి ఈ స్త్రీలిద్దరూ మానవ జాతి కోసం ఎంత త్యాగం చేశారో ఆ క్షణంలో సోమ అనుకుంటుందనమాట. మరి ఋషి అరుంధతి విశ్వామిత్ర మహర్షి విముక్తి కోసం తన కుమారులను త్యాగం చేసింది. ఆయన విముక్తి వల్ల మానవాళికి ప్రయోజనం చేకూరింది. ఋషి ఖ్యాతి దేవలోకాల్లో స్థిరత్వం తేవడం కోసము దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధములో అనేక మంది పిల్లలను పోగొట్టుకుంది. ఆ తరువాత భౌతిక లోకములో సుస్థిరకు దారితీసింది. వారి ముఖాల్లోని ప్రేమ కరుణను చూసిన తరువాత తన కోసము మాత ఏమీ అడగలేకపోయింది. తాను ఆ విధముగా త్యాగం చేయలేదా అంటే ఋషి అరుంధతి ఖ్యాతి వీళ్ళందరూ ఈ లోకానికి ఎంతో త్యాగం చేశారు. మరి ఆ మాత్రం నేను ఈ విధంగా త్యాగం చేయలేనా? అది కేవలం శాపం యొక్క ఫలితమే కాదు, అది మానవాళికి సేవ చేయటం కోసం కూడాను అని అనుకుందనమాట సీతామాత కూడా. ఋషి ఖ్యాతి నీ పిల్లల అభ్యాసాన్ని నీ చేతులలోకి తీసుకోవాలి. దానివలన నువ్వు వారిలో పెంపొందించే విలువలు భవిష్యత్తుకి పునాదిగా మారుతాయి. నీ పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళకి విద్యా బుద్ధులంతా నువ్వే చెప్పుకోవాలి. వాళ్ళ వల్ల ఈ ప్రపంచంలో భవిష్యత్తు పునాదిగా మారుతుంది. మరి ఈ వినాశకర యుద్ధ ఫలితంగా ఎంతో అస్థిరతంగా ఉన్న భూమిలో మార్పులు తెచ్చి స్థిరపడటంలో నీవు సహాయం చేయాలి. నువ్వు అరణ్య జీవితానికి తోడ్పడాలి. దానివల్ల మానవ సమాజం విస్తరించే కొద్దీ అది వినాశనానికి గురి అవ్వకుండా ఉంటుంది. నువ్వు మందిరానికే కట్టుబడి ఉంటే వీటిల్లో ఏమీ కూడా నువ్వు చెయ్యలేవు. నువ్వు చేయటానికి వచ్చిన పనులు చెయ్యాలంటే నువ్వు స్వేచ్ఛగా ఉండాలి. ఆ శాపాల శక్తిని అంతము చెయ్యడానికే ఆ ప్రతిజ్ఞ. దీనిని సాధించడానికి ఆ పరిణామాలు నువ్వు అనుభవించాలి అని ఋషి ఖ్యాతి సీతామాతకి చెప్తుంది. నువ్వు రాజ్యానికి అంకితం అవ్వకూడదు, నువ్వు స్వేచ్ఛగా ఉండాలి. బయట అరణ్యంలోనే అడవుల్లో ఉంటేనే నువ్వు ఆ విధంగా ఈ ప్రపంచానికి మానవ సమాజానికి అద్భుతంగా ఈ పరిణామాలు అందించగలవు అని ఋషి అరుంధతి అప్పుడు మాట్లాడుతూ, ఎంతమంది ఋషులు కోపముతో శపించడం నేను చూశాను. వివేకముతో కాక పూర్వకాలములో ఋషులు మానవాళికి ముందు తీసుకెళ్లే మార్గం ఏర్పరచడానికి, మానవ మనసుల్లో న్యాయం అనేది నాటడానికి శాపాన్ని వాడేవారు. మరి వాటి కాలము చెల్లింది. రాముడు న్యాయాన్ని అందించే సంస్థలను ఏర్పాటు చేసి మానవ సమాజాన్ని నడిపించే చట్టాలను ఏర్పరుస్తారు. మరి ఇక శాపాలతో పని లేదు, అవి అవరోధాలుగా మారుతాయి. మరి ఆ ఇద్దరు గొప్ప మహిళలు తమ మనసుల్లో మాటలు చెప్పగా మాత మళ్ళీ భృగు మహర్షి శాపము తనకు రామునికి ఎడబాటు కలిగిస్తుందని అర్థమైంది. మరి లంకలో ఎడబాటు ఆమె ఎంపిక వల్ల జరిగింది. ఇది అలా కాదు. శ్రీరాముడు ఇప్పుడు విడిపోయే బాధను అనుభవించాలి. ఇప్పుడు అది ఎంతో కష్టము. అంతేకాక దీనిలో పిల్లలు కూడా పాలు పంచుకోవలసి ఉంటుంది. మరి లంకలో ప్రవేశించేటప్పుడు ఆవిడ ఇష్ట ప్రకారంగా అక్కడ రావణుల్లో మార్పు జరిగించాలని వెళ్ళింది. కానీ ఇప్పుడు ఇది జరిగి ఖచ్చితంగా ఇది ఎంపిక వల్ల కాదు. ఇది ఆ విడిపోయే బాధని అనుభవించాలి రాముడు కూడాను. దానిలో వాళ్ళ పిల్లలు కూడా భాగమవుతున్నారు. మరి రాముడు నేను ఈ విషయము ఆయనకి ఎలా చెప్పాలి అని సీతామాత ఎంతో బాధతో అనుకుందట. ఇప్పుడు అతనితో వశిష్ఠులు ఉన్నారు. ఋషి అరుంధతి కరుణతో చెప్పిందట. ఆయన సూర్యోదయానికి ముందే వెళ్ళారు. లక్షల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను ఆయన రాముని స్మృతి పదములోకి అంటే అతను వశిష్ఠ మహర్షి రాముడికి చెప్తారు. ఎప్పుడో ఎన్నో వేళ్ల తర్వాత జరిగిన సంఘటన గుర్తుకు తెస్తారు ఋషి వశిష్ఠుడు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఆ ఇద్దరు మహిళా ఋషులు మాతకు అరణ్యంలో చేయవలసిన పనిని తెలిపారు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది కదా, అక్కడ ఏ పని చేయాలి అన్నది సీతమాతకి చెప్పారట. మరి ఋషి అరుంధతి చెప్పిన మాటలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. సోమ అంటుంది, ఇప్పటి నుంచి భవిష్యత్తులోనూ అడవులకు హాని జరుగుతుంది. ఒకానొక నాటికి అవి పూర్తిగా అదృశ్యమవుతాయి. నేల అనేక ఇతర గ్రహాలలాగా జీవమేమీ లేకుండా నిర్జీవ ప్రదేశంగా మారుతుంది. అసురులు ఈ విధంగా చేయడానికి ప్రయత్నించారు. మిగిలిన జీవరాశుల
అవసరాలను పట్టించుకోకుండా వనరులను తన స్వప్రయోజనం కోసమే లాక్కున్నారు. మనము మానవ హృదయాలలో అడవుల పట్ల, నదులు, పర్వతాల పట్ల ప్రేమను పెంపొందించాలి. దాంతో రక్షించబడుతున్నామన్న సహజాతం వాటి కొనసాగింపుకు హామీ ఇస్తుంది. మరి ఋషి అరుంధతి, ఈ ఋషి అనసూయ కూడా ఇద్దరు కూడా అరుంధతి కూడా సీతామాతకు ఆ అడవిలో ఏం చెయ్యాలి అన్నది తెలిపి, మరి ఇక్కడ నేలంతా నిర్జీవంగా మారిపోతుంది. రాక్షసులే దీన్ని ఈ విధంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. మిగిలిన జీవరాశుల్ని కూడా పట్టించుకోకుండా ఆ వనరుల్ని లాక్కొని ఇక్కడ నదులు, పర్వతాల పట్ల మనం ఇప్పుడు ఇక్కడ ప్రేమను పెంపొందించాలి అని చెప్పిన తర్వాత మరి రావణుని విముక్తి చెందడంలో రాముడు భూమికి అంతకుముందు తెలియని నాణ్యత గల ప్రేమను విడుదల చేశాడు. రావణాసురుని చంపేటప్పుడు శ్రీరామచంద్ర ప్రభు అక్కడ ప్రేమతో, ఎంతో ప్రేమతో ఉన్నారంట. మరి ఇప్పుడు నువ్వు ఈ ప్రేమను మానవ హృదయాలలో నెలకొల్పాలి. దానివల్ల భూమి మీద జీవము రక్షించబడుతుంది. మనము సుదీర భవిష్యత్తులోకి తొంగి చూస్తే సీత, విశ్వమంతటికి భూమాత రక్షించబడటం ఎంతో ముఖ్యము. భవిష్యత్తులో ఆమె విధి మానవాళి చేతిలో ఉంది. మరి మాలో మిగిలిన వారి కంటే ఆమె నీకే బాగా తెలుసు. ఎంతోమంది మనసుల్లో నువ్వు ఆమె పట్ల ప్రేమను ప్రవేశపెట్టగలవు. ఒకసారి ఆ బీజము నాటబడితే ఆ ప్రేమ ఎన్నటికీ మరణించక శాశ్వతంగా నిలిచి ఉండి ఆమె భవిష్యత్తుకే డోకా ఉండదు. కాబట్టి భూమాతతో నీకే అనుబంధం ఉంది. నువ్వే ఆ పని చేయగలవు. ఆ బీజాలు నువ్వే నాటగలవు. ఇంకా అలా ఎప్పుడైతే చేస్తావో ఆమె భవిష్యత్తుకి ఇంక డోకా ఉండదు అని చెప్పగానే ఆమె ఆ మాటలు పూర్తిగా చెప్తుండగా మాత ముఖములో వ్యక్తీకరణగా మారింది. అంతకుముందు ఉన్న నిరాశ స్థానంలో ఇప్పుడు ఒక అవగాహన, గ్రాహ్యత. అంతే అంతకుముందు మరి ఎడబాటు అన్నది ఉండడం వల్ల ఆవిడ కొద్దిగా ఆ మొహంలో ఆ బాధ, మనసులో బాధని ఇప్పుడు అలా కాకుండా తన ఒక అవగాహన అర్థం చేసుకొని తన ముందు ఉన్న బాధ్యత, అది నా బాధ్యతగాని స్వీకరించడానికి ఒప్పుకుందనమాట. తన మనసు, మన బుద్ధి అన్నీ కూడా. మరి సంవత్సరాల తరబడి నేను మాత యొక్క ఆలోచనలు, వ్యక్తీకరణలను చదవటం నేర్చుకుందట సోమ. నేను శ్రీరాముని పట్ల ఆమె ఆప్యాయతను చూశాను. వీటన్నిటి వలన ఎక్కువ ఇబ్బంది పడేది ఆయనే. ఆమె లేకపోవడం వల్ల ఆయనపై ఎంతో ప్రభావం చూపుతుంది. కొన్ని గంటల తరువాత ఆయన వచ్చినప్పుడు మాత్రమే ఆ ముఖం మళ్ళీ తేటబారింది. శ్రీరాముడు వచ్చాడంటే ఇంకా అతనికి ఆ విషయం తెలియదు కదా. మళ్ళీ మామూలుగా ఆ బాధ నుంచి మామూలు మనిషిగా మారిందనమాట. శ్రీరాముడు వశిష్ఠ మహర్షితో పాటు రథం దిగేసరికి ఆయన జ్ఞాపకం పూర్తిగా పునరుద్ధరించబడి చాలా కాలము క్రితము చర్యల్లోకి రాబడిన ఒక కారణపు పరిణామాన్ని తాము ఎప్పుడు ఎదుర్కోవలసి ఉందని రాముడికి కూడా ఒక అవగాహన వచ్చేసిందట. ఆయన మాతను చూసినప్పుడు తన హృదయానికి హత్తుకొని మృదువుగా, సీత, లంకలో మనిద్దరినీ ఏకంగా ఉంచిన బంధము తెగిపోయింది. ఇప్పుడు అలా కాదు. ఎవ్వరికీ మన మధ్య ఐక్యతను చెరిపే శక్తి లేదు. నేను నిన్ను ఎప్పటికీ వదలను. అలాగే నువ్వు కూడా నన్ను ఎన్నటికీ వదలవు అని చెప్పాడట శ్రీరామ ప్రభువు సీతామాతతో. నువ్వు నేను ఎప్పటికీ కూడా వేరు కాము రామా, ఇది సత్యము. అయితే మానవలోకములో కష్టాలు వస్తాయి. ఈ మానవ శరీరం నీ స్పర్శను, నీ కనుల నుండి ప్రవహించే ప్రేమను కోరుతుంది. నీ కళ్ళు నన్నెప్పుడు నా వాస్తవ ఆత్మలోకి తిరిగి తెస్తాయి. మరి నువ్వు నా స్పర్శను అనుభూతి చెందుతావు. ఆయన వాగ్దానము చేశాడు. సీతామాతకు చెప్తున్నాడు అనమాట. ఎప్పుడు కూడా నువ్వు నా స్పర్శను అనుభూతి చెందుతావు. మరి గొప్ప ఋషి ఖ్యాతి శాపాన్ని బలహీనపరిచిన విషయము నీకు గుర్తులేదా? ఆయన దృష్టి ఋషి ఖ్యాతి వైపు మళ్ళింది. అక్కడ అప్పుడు మీరు ఉండటం అనేది మాకెంతో అదృష్టమైన విషయము. మీ తపశ్శక్తి వలన మీరు మాకు ఆశీస్సులు ఇవ్వగలిగారు అని ప్రభు ఆమె నా కుమార్తె ఎప్పటికీ అంతే నెమ్మదిగా చెప్పింది. ఋషి ఖ్యాతి అంటే ఋషి ఖ్యాతి కూతురే ఈవిడ సీతామాత. ఏ తండ్రి తన కుమార్తెకు బాధ కలిగించడు. ఎప్పటికీ నేను ఆయనను పూర్తిగా క్షమించలేను. సీతామాత తల్లి చెప్తుందనమాట. అంటే ఖ్యాతి ఇప్పటికీ కూడా నేను, అంటే శపించాడు కదా మరి
భృగు మహర్షి అతన్ని నేను ఇప్పటికీ కూడా క్షమించలేను. ఆ సంఘటనలో నాకు కొంత బాధ్యత ఉంది అమ్మా. సీతమ్మ చెప్పిందట. నేను ఉండి కూడా ఉసన మాత మరణాన్ని ఆపడానికి ఏమీ చేయలేకపోయాను. నేను కలిగించుకోలేదు, నిరోధించలేదు. ఆయన కష్టంలో నాకు కొంత భాగం ఉంది. అందుకనే మనం ఒక పని తప్పుడు పని జరిగేటప్పుడు అది తప్పు అని మనకు తెలిసినప్పుడు మనం చెప్పాలంట. అది తప్పు అని తెలిసినప్పుడు మనం చెప్పకుండా ఊరుకుంటే ఆ తప్పులో మనము కూడా కర్మ అనుభవించవలసి ఉంటుంది. మరి ఇక్కడ ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది అదే. ఇక్కడ సీతమ్మ చెప్తుందనమాట. అక్కడ ఉష మరణాన్ని ఆపడానికి నేను ఏమీ చేయలేకపోయాను, అసలు కలిగించుకోలేదు. అక్కడ నేను ఆపలేదు కూడాను. అందుకే అందులో నాకు కూడా భాగం ఉంది. మరి శ్రీరాముడు ఋషి ఖ్యాతి వైపు శ్రద్ధగా చూస్తూ, నేను సీత మొదటిసారికి వనవాసానికి వెళ్ళినప్పుడు భృగు మహర్షి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నాము. మరి ఫస్ట్ స్టార్టింగే అక్కడ అదే అయోధ్య నుంచి తిరిగి వచ్చేటప్పుడు అడవికి వెళ్తారు కదా, 14 సంవత్సరాలు అప్పుడు ఇక్కడ మేము విశ్రాంతి తీసుకున్నాము. అప్పుడు నువ్వు అక్కడ లేవు కనుక మనము కలుసుకోలేకపోయాము. ఆయనతో పాటు మేము ఎన్నో అద్భుతమైన రోజులు గడిపాము. ముఖ్యంగా ఆయన సీత పట్ల ఎంతో సున్నితంగా వ్యవహరించేవారు. మా ఇద్దరిలో ఎవ్వరికీ ఈ శాపము జ్ఞాపకము లేదు, కానీ ఆయన సుదీర్ఘ జీవితకాలంలో పశ్చాత్తాపపడింది ఆ ఒకే ఒక్క చర్యకే. మా ఇద్దరికీ ఆ శాపం గుర్తులేదు, కానీ అతను పాపం ఈ శాపానికి ఎంతో అతను బాధపడుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. చాలా కాలం క్రితం కోపంలో చేసిన ఆ పనికే అని చెప్పారు. ఆ తరువాత తన జీవితంలోకి ఎన్నడూ కోపాన్ని ప్రవేశించనని ప్రతిజ్ఞ చేశారు. అలాగే ఉన్నారు అని శ్రీరాముడు నెమ్మదిగా తన దురదృష్ట చర్య పూర్తయ్యే వరకు తాను సంపూర్ణంగా విముక్తి చెందలేనని చెప్పారు. ఆయన అపరాధ భావం నిరంతరము ఆయనను భారంగా వెంటాడుతూనే ఉంది. మరి అప్పుడు సీతకు నాకు భృగు మహర్షి విముక్తి కోసం తోడ్పడే అవకాశం వచ్చింది. ఈ ఆలోచనే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఒకానొక ఆనంద తరంగము మాత ముఖంపై కూడా కదలాడింది. అవును, మనము ఈ సంఘటనకు ముగింపు పలకాలి. అప్పుడు నేను ఆయన మాటలను జ్ఞాపకం ఉంచుకోలేదు. అయితే అప్పటికీ మనం వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇది నీ క్షమాపణ సమయము. ఆయన ఋషి ఖ్యాతితో సున్నితంగా చెప్పాడు. అది లేకుండా ఆయనకి విముక్తి లభించదు. చివరిగా నీ భర్తకు అంతిమ స్వేచ్ఛను ప్రసాదించింది నువ్వే. ఆయన పట్ల నువ్వు సరికాని భావాలను నిలిపి ఉంచుకున్నంత వరకు అతని ఆత్మ బ్రహ్మములో ఐక్యం కాలేదు. మేము ఋషి ఖ్యాతిలోని కలవరాన్ని చూడగలిగాము. రాముడు ఆమె నుదుటిపై చెయ్యి వేశాడు. నువ్వు ఒక విపత్తుగా పరిణమించవలసిన దానిని ప్రయోజనంగా మార్చావు. ఈ శాపాన్ని మానవాళికి ఉపయుక్తమైనదిగా చేశావు. తదాస్తు. అయితే ఈ సంఘటనను సంపూర్ణం చేయడానికి నీకు భృగు మహర్షి పట్ల ఉన్న ప్రతికూల లేశాలను వదిలిపెట్టాలి. ఆయన విశ్వపు మేలును మాత్రమే ఆకాంక్షిస్తారు. ఆయన చేసిన ఒక్క పొరపాటును సరిదిద్దుకున్నారు. ఉసన ఆయన బంధము చాలా కాలం క్రితమే తెగిపోయింది. ఆయన చైతన్యములో కోపపు ఛాయ కూడా లేదు. ఆయన విముక్తికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ శాపము మరి మనం ఎంతో ఇష్టంగా ఈ లోకం కోసమే ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. విశ్వం కోసమే అతను కూడా ఈ పని చేశారు అని ఇప్పుడు ఆయన విముక్తికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఖ్యాతి మాత కళ్ళ నుంచి నీరు ధారాపాతగా కారుతుంది. మాత ఆమె చేతులను తన చేతిలోకి తీసుకొని తన బొగ్గలపై ఆనించి అప్పుడు ఖ్యాతి, మాతా ప్రభు, నేను ఏకాంత ధ్యానాల్లోకి వెళ్ళి నాలోని సరికాని భావలేశాన్ని కూడా వదులుచుకుంటాను. నేను ఆ ఖ్యాతి చెప్తుందనమాట. అంటే భృగు మహర్షి శాపం పెట్టాడని అతని పైన కోపం పెట్టుకుంది ఈవిడ. ఇప్పుడు నేను ధ్యానం చేసి అతని పైన నా కోపాన్ని వదిలించుకుంటాను. అతని పట్ల అతని కోపం వల్ల శాపం వల్ల ఏర్పరచుకున్న భావాలను నేను పోగొట్టుకుంటాను. ఆ విధముగా చేయడం వల్ల మీ ఇద్దరికీ విముక్తి కలిగిస్తారు. ఆ మాటలతో ఖ్యాతి మాత రూపము కరిగిపోయి ఆమె అదృశ్యమైపోయింది. రామ, నువ్వు ఎంతో గొప్ప పని చేశావు అన్నారు వశిష్ఠ మహర్షి వెలుగుతున్న ముఖముతో. ఆ శాపము ఖ్యాతి, మాత, భృగు మహర్షి ఇద్దరి విముక్తికి మార్గము. ఇది విశ్వం మొత్తానికి ఎంతో మేలు చేస్తుంది. అనతికాలంలోనే వారిద్దరూ బ్రహ్మంలో ఐక్యమవుతారు. రండి, మనం ధ్యానంలోకి వెళ్ళి జరిగిన దానికి కృతజ్ఞతలు తెలియపరచుదాము.
అని చెప్పుకున్నారనమాట. తర్వాత వశిష్ఠ మహర్షి, ఋషి అరుంధతి, మాత శ్రీరాముడు ధ్యానంలో కూర్చొని ఉన్నారు. మరి ఆశ్రమ విద్యార్థుల వద్దకు వంటలో సహాయం చేయడానికి సోమ వెళ్ళిందంట. అక్కడ నుంచి రాబోయే ముందు ఆచరణాత్మక విషయాలపై మళ్ళీ ఒక చిన్న సంభాషణ జరిగిందంట. మాత ఎక్కడికి వెళ్ళాలి, రాజ్యంలోని మందిరంలో వారికి ఏం చెప్పాలి, మరి అలాంటివన్నీ కూడా రాత్రికి మేము మళ్ళీ వెనుకకు మందిరానికి ప్రయాణము ప్రారంభించాము. మాతా శ్రీరాముడు ఒక రథం అధిరోహించగా నేను శ్రీరాముని పరిచారకులు మరో రథంపై వెళ్ళాము. అయోధ్యకు చేరేదాకా మాత మళ్ళీ అడవికి వెళ్ళిన తర్వాత నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉందట సోమ. మళ్ళీ మాత అడవికి వెళ్ళిపోద్ది, అప్పుడు నేనేం చెయ్యాలి అని సోమ ఆలోచిస్తూ ఉందన్నమాట. మరి ముందు ఇప్పుడు ఇదే కదా జరుగుతుంది, అప్పుడు నేనేం చెయ్యగలను ఇక్కడ అంటే అప్పుడు చివరికి నేను మళ్ళీ ఆమె నుండి వేరుగా ఉండవలసి వస్తే మరణం తప్ప వేరే మార్గము లేదు అని అనుకుందట సోమ. అప్పుడు వనవాసములో నా జీవిత లక్ష్యము ఆమె కోసం ఎదురు చూడటం అనేది ఉంది. ఇప్పుడు ఆమె మళ్ళీ విడిపోతున్నప్పుడు నా జీవితానికి ఏ లక్ష్యం ఉంటుంది? అప్పుడు వనవాసంలో ఉండేటప్పుడు ఆమె కోసం ఎదురు చూశాను, ఇప్పుడు నేను ఏం చెయ్యగలను, నా లక్ష్యం ఏమిటి మరి అనుకుంటుంది సోమ. నేను నా బాధను వ్యక్తీకరించకుండా ఉండలేకపోయింది. చాలా మనసంతా బాధగా అయిపోయింది సోమకు. తిరిగి ఆమె గదిలోకి వెళ్ళిన తర్వాత మాత, సోమ, నువ్వు చావు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను ఆమె నుంచి సీతామాతకు తెలిసిపోయిందనమాట. నువ్వు చావు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకంటే నా జీవితానికి ఏదీ లక్ష్యం లేదు మాత, నిన్ను సేవించడం తప్ప. మనం వేరుగా ఉండవలసి వస్తే అని చెప్పిందట సోమ. మనం వేరుగా ఉంటామని ఎవరు చెప్పారు? ఈ ఏర్పాటు నాకు రామునికి మధ్య మాత్రమే అని సీతామాత చెప్పిందట. మాత, మరి నేను వస్తున్నానా అని అంటే ఆమె నవ్వుతూ తల ఊపి, ఇప్పటికే నీకు ఉన్న పని కంటే నిన్ను ఎక్కువ శ్రమ పెట్టను సోమ. నీవు నా కోసము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నావు, ఇక మీదట నేను అలా జరగనివ్వను అంటుందట మాత. మరి ఆనందంతో ఒక కేక వేసి, అంతకంటే ఇంక వేరే ఏమీ అవసరం లేదు. మందిరంలో ఉండటం కంటే మాతతో పాటు అరణ్యంలో ఉండటము ఎంతో మిన్నా. అయితే ఆమెను నేను ఒక ప్రత్యేక సమయంలోనే చూడాలి. గృహంలోని నిబంధనలన్నీ పాటించాలి. సీతామాతతోనే సోమ కూడా వెళ్తుంది, కానీ ఒక ప్రత్యేక సమయంలోనే ఆవిడని చూడాలి. ఇంట్లో ఎలా అయితే రాజ్యంలో ఉన్నటప్పుడు ఎలాంటి నిబంధనలు అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలాంటి నిబంధనలన్నీ పాటించాలి. ఆ విధముగా మాత ఒక ఆశ్రమానికి వెళ్ళడానికి నిశ్చయించబడింది. అక్కడ ఆమెకు ఒక కుటీరము కేటాయించబడింది. నగరానికి మరీ దగ్గర దూరము కాకుండా పూర్తి ప్రకృతితో నిండి ఆమెకు ఆనందాన్ని ఇస్తూ ఆమె ప్రియమైన గంగానది సమీపంలో ఒకానొక అందమైన అడవిని శ్రీరాముడు ఎంపిక చేశాడు. అయితే ఎప్పుడు వెళ్ళాలి అన్నది ఇంకా నిర్ణయించబడక ఆమె గర్భములో పెరుగుతున్న పిల్లలతో సహా మందిరంలోనే ఇంకా ఉన్నారు. అది అక్కడ గంగానది సమీపం దగ్గర ఒక కుటీరం అది ఎంపిక డిజైన్ చేసి రాముడాళ్ళు అక్కడ ఒక అడవిని ఏర్పాటు చేశారనమాట. మరి ఒకరోజు సాయంకాలం గది ముందు కూర్చొని గర్భము ధరించటం వల్ల వాచిన ఆమె పాదాలకు మర్దన చేస్తుందట సోమ. శ్రీరాముడు ఆమె పక్కకు వచ్చి కూర్చోగానే సోమ లేవబోయిందట. ఆమె ఆగి నా పని కొనసాగించమని సైగ చేసిందట. వారు మాట్లాడుకోవటం మొదలుపెట్టినప్పుడు పరస్పరం ఆలోచనలు వ్యక్తీకరించుకుంటూ ఒకరు మొదలుపెట్టిన దాన్ని వేరొకరు పూర్తి చేస్తున్నారని గ్రహించిందట సోమ. అది ఎంతో సహజంగా వచ్చింది. వారు దాని గురించి పట్టించుకోలేదు. ఒక విషయానికో లేక మరొక దానికో నవ్వుకుంటూ వారి మధ్య ఉల్లాసం ప్రవహించింది. నేను ఆ ఉల్లాసానికి ఏదైనా అంతరాయం కలుగుతుందేమోని అంటే అక్కడ వాళ్ళిద్దరూ కూర్చున్నారు, రాముడు సీత. ఆ పక్కనే సోమ కూడా కూర్చుందనమాట. మరి వారిద్దరూ నవ్వటం ఆపి మౌనంగా ఉన్నారు. అది త్వరలోనే పిల్లల కంటే ముందే అందట మాత. శ్రీరాముడు తల ఊపాడు. సోమకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమయ్యి తన వెన్నులోంచి వణుకు పుట్టిందట. మమ్మల్ని లక్ష్మణుడు తీసుకువెళ్ళడం ఉత్తమం అనుకుంటున్నాను అందట సీతామాత. రేపు ఉదయమే ఇంటిలోని వారు ఎవ్వరూ మేలుకొనక ముందే సీత, నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగాడంట రాముడు సీతామాతను తన చేతిని తీసుకుంటూ. ఆమె అలాగే అని తల ఊపిందట. మరి మీరు
ఇది ఎందుకు జరగబోతుందో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దీనివల్ల ఏమి సాధించబోతామో మర్చిపోకూడదు. భృగు మహర్షి ఋషి ఖ్యాతిల విముక్తి విశ్వానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దీనికి ఎన్నో కారణాలు ఉండటం నేను చూశాను. మరి మనము ప్రపంచానికి ఎడబాటు లేదన్న విషయాన్ని చూపించాలి. మనము ఈ ప్రపంచానికి ఎడబాటుగా ఉన్నామన్నది కాకుండా మనం ఎప్పుడూ కలిసే ఉంటున్నామన్నదే చూపించాలి. రాముడు ఎక్కడ ఉంటే సీత కూడా అక్కడే, అలాగే సీత ఎక్కడ ఉంటే రాముడు అక్కడే. ప్రపంచానికి ఇదే మన సందేశము. మనము మందిరములో కలిసి ఉన్నప్పుడు ఈ విధముగా ప్రకటించటము తేలికే. అయితే మనం వేరుగా ఉన్నప్పటికీ ఇది సాధ్యమే అని అందరూ తెలుసుకుంటారు. ఈ భౌతిక లోకములోకి మనము తీసుకువచ్చిన ప్రేమ ఇప్పుడు అందరికీ వెల్లడవుతుంది. ఒకరోజు మనము ఇక్కడ లేనప్పుడు మిగిలిన వారు ఏర్పాటు తెచ్చిన బాధను అధిగమించటం అవసరము. అప్పుడు మాత నన్ను వెళ్ళమన్నట్లు తల ఊపింది. సోమని వెళ్ళమని చెప్పిందట సీతామాత. ఆ తరువాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఇంటిలోని వారికి కానీ రాజ్యంలోని వారికి కానీ ఏం చెప్పారో తెలియదు. బహుశా ఆమె ఆరోగ్యం కోసం అరణ్యములో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవటం కోసమని చెప్పి ఉంటారు. కానీ ఎప్పుడూ దాని గురించి అడగాలని అనుకోలేదు. నాకు మాతకు ఒక నూతన అధ్యాయం మొదలవబోతుంది. మరి దానికోసము సిద్ధంగా ఉన్నాము. నేను సీతామాత కూడాని. సోమ ఈ కథ అంతా కూడా మరి ఇక్కడ అనసూయకి వాళ్ళ అమ్మకి చెప్పిందనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.